కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ ఘోష్ ఇవాల్టి నుంచి తన పనిని ప్రారంభించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఇవాళ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పెద్దలకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెలాఖరుతో పీసీ ఘోష్ పదవీ కాలం ముగియనుంది. కానీ ఎంక్వైరీ రిపోర్టును అందించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ కమిషన్ గడువు జూన్ 30తో ముగియగా మరో 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలతో ముగియనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ ఘోష్ ఇవాళ నుంచి తన పనిని ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఇవాళ విచారణ చేపట్టనున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెలాఖరుతో పీసీ ఘోష్ పదవీ కాలం ముగియనుంది. కానీ ఎంక్వైరీ రిపోర్ట్ను అందించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ కమిషన్ గడువు జూన్ 30తో ముగియగా మరో 2 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గడువు ఈ నెలతో ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, స్వప్న, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇక బ్యారేజ్ లో నీళ్లు నింపడానికి వీళ్ళేంటూ కూడా దీన్ని గేట్ ఎత్తి నీళ్లను మాత్రం కిందికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో దానిపైన ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి ఆ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి జస్టిస్ పీసీ ఘోష్ కూడా కమిషన్ న్యాయ విచారణ కూడా తిరిగి ఈ రోజు ప్రారంభించారు. అయితే గతంలో ప్రారంభించిన నేపథ్యంలోనే అందరికీ, అంటే కొంతమందికి నోటీసులు ఇస్తే వాళ్ళు రాలేకపోయారు, కమిషన్ ముందు హాజరుపరచలేకపోయారు. దానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరుపరచలేదు. దానికి సంబంధించి కొన్ని లెటర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ ముందు కమిషన్ ముందు హాజరు కావడానికి తనకు సంకోచితంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరిగి నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ ఘోష్ ఇవాటి నుంచి తన పని ప్రారంభించారని చెప్పచ్చు. హైదరాబాద్ లో బీఆర్కే భవన్ లో ఇవాటి నుంచి విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ఒక 5 వ్యక్తులను, అంటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, వివిధ వ్యక్తులను కూడా పిలిచి విచారించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల లాస్ట్ వరకు కూడా మరో 2 నెలలు పొడిగించిన నేపథ్యంలోనే ఏదైతే జూలై, ఆగస్టు, అంటే ఈ 2 నెలల్లో ఆగస్టు లాస్ట్ వరకు ఉన్న ఈ నివేదిక గవర్నమెంట్ కు అందించిన నేపథ్యంలో తన పదవీ కాలం కూడా ఈ నెల లాస్ట్ లో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పట్టే లోపే ఈ లోపుగా తన నివేదికను సమర్పించడానికి ప్రాయశక్తిగా కృషి చేసి దీన్ని వేగవంతం చేయడానికి, అంటే ఈ కమిషన్ వేగవంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వాలని మరోమారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి నోటీసు ఇష్యూ చేయనున్నారు. నోటీసు ఇష్యూ చేసిన తర్వాత ఒకరికి రాలేకుంటే తదుపరి యాక్షన్ ప్లాన్ కూడా చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్, అంటే మేడిగడ్డ, అన్నారం, సుండిల్ల ఈ ప్రాజెక్టుల పైన ఎలాంటి రూపురేఖలకు సంబంధించి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి, ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని కట్టడాలు జరిగాయి, ఏ కంపెనీకి ఎంత ప్రొవైడ్ చేశారు, ఏ కంపెనీకి ఎంత మేర ప్రతిపాదించారు అనే దాని మీద కమిషన్ ఏర్పాటు చేసి అడుగుతున్న నేపథ్యంలో దీనికి కొంతమంది రాలేకపోయినప్పటికీ, అంటే కాంట్రాక్టర్లు కావచ్చు, లేదంటే మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడానికి దీన్ని నిరుపయోగంగా అక్కడే ఆగిపోయింది. వాటి నుండి ఆ పని మొదలుపెట్టిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా రావాలి అంటూ కూడా హుకుం జారీ చేసి మరికొన్ని నేపథ్యాలతోటే కాంట్రాక్టర్లకు అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు అందించినట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి.